తెలంగాణలో ఆరోగ్యశ్రీ సేవలు రేపటి నుంచి నిలిచిపోనున్నాయి. ప్రైవేట్ ఆసుపత్రులకు ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు పేరుకుపోవడంతో ఈ సేవలను నిలిపివేయాలని తెలంగాణ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ నిర్ణయించింది. సుమారు 1400 కోట్ల రూపాయల పెండింగ్ బకాయిలను వెంటనే చెల్లించాలని ఆసుపత్రులు డిమాండ్ చేస్తున్నాయి. ఈ సమస్య పరిష్కారానికి గత 20 రోజులుగా పలు చర్యలు జరిగినప్పటికీ అవి సఫలం కాలేదు. దీంతో రేపు అర్ధరాత్రి నుంచి 360కి పైగా ప్రైవేట్ ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ పథకం కింద వైద్య సేవలను నిలిపివేయనున్నాయి. ఈ ఆకస్మిక నిర్ణయంతో రోగులు, వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ప్రభుత్వం తక్షణమే స్పందించి సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు. తెలంగాణలో ఆరోగ్యశ్రీ సేవలు రేపటి నుంచి నిలిచిపోనున్నాయి. ప్రైవేట్ ఆసుపత్రులకు ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు పేరుకుపోవడంతో ఈ సేవలను నిలిపివేయాలని తెలంగాణ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ నిర్ణయించింది. సుమారు 1400 కోట్ల రూపాయల పెండింగ్ బకాయిలను వెంటనే చెల్లించాలని ఆసుపత్రులను డిమాండ్ చేస్తున్నాయి. ఈ సమస్య పరిష్కారానికి గత 20 రోజులుగా పలు చర్చలు జరిగినప్పటికీ అవి ఫలితం కాలేదు. దీంతో రేపు అర్ధరాత్రి నుంచి 360కి పైగా ప్రైవేట్ ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ పథకం కింద వైద్య సేవలను నిలిపివేయనున్నాయి. ఈ ఆకస్మిక నిర్ణయంతో రోగులు, వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ప్రభుత్వం తక్షణమే స్పందించి సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు. తెలంగాణలో ఆరోగ్యశ్రీ సేవలు రేపటి నుంచి నిలిచిపోనున్నాయి. ప్రైవేట్ ఆసుపత్రులకు ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు పేరుకుపోవడంతో ఈ సేవలను నిలిపివేయాలని తెలంగాణ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ నిర్ణయించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రామ్ నరేష్ లైవ్ ద్వారా అందిస్తారు. రామ్ నరేష్, చెప్పండి. తెలంగాణలో ఏదైతే ఆరోగ్యశ్రీ సేవలు ఉన్నాయో అవి రేపు అర్ధరాత్రి నుంచి బంద్ కానున్నాయి. దీనికి ప్రధాన కారణం ఏదైతే పెండింగ్ బకాయి బిల్లులు ఉన్నాయో ఆ బిల్లులు చెల్లించాలని చెప్పేసి ప్రభుత్వంతో గతంలో చర్చలు జరిగినప్పటికీ ఆ చర్చలు సఫలం కాలేదు. దీంతో మరోసారి చర్చలు జరపాలని చెప్పేసి కూడా నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ నిర్ణయించింది. అయినప్పటికీ కూడా గత 20 రోజుల నుంచి కూడా చర్చలు జరుగుతున్నప్పటికీ, సమావేశాలు జరుగుతున్నప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి సరైన స్పందన రాలేదు. దాదాపు 1400 కోట్లకు పైగా బకాయిలు ఉన్నాయి. ఆ బకాయిలను చెల్లించాలంటూ కూడా నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వానికి పలుసార్లు లేఖలు రాయడం కానీ, అదేవిధంగా మంత్రులకు, అదేవిధంగా సీఎంను కూడా కలిసి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ కూడా ఎలాంటి స్పందన రాలేదు. మొత్తం తెలంగాణ వ్యాప్తంగా దాదాపు 360కి పైగా ఏదైతే ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ ఉన్నాయి. ఈ హాస్పిటల్స్లో ఆరోగ్యశ్రీ సేవలు కనుక నిలిచిపోతే అవి పేద రోగులపై తీవ్ర ప్రభావం పడుతుంది. కాబట్టి దీనికి సంబంధించి ప్రభుత్వం కానీ, ఇటు ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ ఏదైతే ఉందో ఆ ట్రస్ట్ వెంటనే స్పందించాలని చెప్పేసి కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి ఏదైతే 1400 కోట్ల సంబంధించి బకాయిలు ఉన్నాయో ఆ బకాయిలకు సంబంధించి జనవరి 2025 నుంచి కూడా ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నప్పటికీ చెల్లిస్తామంటూ కూడా ప్రభుత్వం చెప్తుంది. కానీ ఇప్పటివరకు కూడా చెల్లింపులు చేయకపోవడం వల్ల తమ ఆసుపత్రుల్లో సేవలు చేయడానికి ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుందని చెప్పేసి కూడా ఆసుపత్రులు చెప్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. మొత్తంగా చూసుకుంటే ఇప్పుడు ఆరోగ్యశ్రీ సేవలు కనుక నిలిచిపోతే అది పేద రోగులపై తీవ్ర ప్రభావం పడుతుంది. అత్యవసర సంబంధించిన సర్జరీస్ కానీ ఇవేమన్నా ఉంటే అవి మొత్తం కూడా నిలిచిపోతాయి. అవన్నీ కూడా ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్ళి చేయించుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇప్పటికే ప్రభుత్వ హాస్పిటల్లో పూర్తి స్థాయిలో అంటే అన్ని ఎక్విప్మెంట్స్ రైతుకు
ఇప్పుడు ఏదైతే నిర్ణయం తీసుకున్నామో ఆ నిర్ణయానికి కట్టుబడి సెప్టెంబర్ 16 అర్ధరాత్రి నుంచి కూడా పెద్ద ఎత్తున ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేసేందుకు అయితే నిర్ణయించినట్టుగా తెలంగాణ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజేష్ అయితే చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే అంటే ప్రభుత్వం కానీ ఇటు ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ ఏదైతే ఉందో ఆ ట్రస్ట్ నుంచి బకాయి స్పష్టమైన హామీ ఇవ్వాలని చెప్పేసి ఆ హామీ ఇస్తే తాము ఈ నిర్ణయానికి వెనక్కి తీసుకుంటాము, మళ్ళీ సేవలన్నింటినీ కూడా పునరుద్ధరిస్తామంటూ కూడా చెప్పడం జరిగింది. మొత్తంగా చూసుకుంటే ఇప్పుడు ఆరోగ్యశ్రీ సేవలు కనుక బంద్ అయితే తెలంగాణ రాష్ట్రంలో పేద రోగులపై తీవ్ర ప్రభావం పడే అవకాశం అయితే ఉంది. రామ్ నరేష్, ఓకే రైట్, థ్యాంక్ యూ రామ్ నరేష్. మరిన్ని అప్డేట్స్ చూసే ముందు